హాయ్ అందరికీ. కారా అని చెప్పి ధనుష్ సినిమా రిలీజ్ అయింది. ఇంట్లో బోరింగ్గా ఉందనిపించింది అనమాట. కొంచెం బోర్ కొడుతుంది, సడన్గా వెళ్ళాలనుకున్నాను అంతే. సినిమా రివ్యూలు 2-3 చూసాను, నెగిటివ్గానే అనిపించింది. కానీ రివ్యూని బేస్ చేసుకుని కాదు, బోర్ కొడుతుంది, ఏదో సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు రిలీజ్ అయిన ఈ జెట్లీ ఆటలు ఇల్లు కంటే కొంచెం ఇదే బెస్ట్ ఆప్షన్ ఏమో అనిపించింది నా పరంగా అయితే. హ్యాపీ దివాళీ. దానికి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి పద్మప్రియ థియేటర్కి వెళ్తున్నాను. 2:30కే షో, కాకపోతే ఇప్పటికే 2:32 అయింది. టైం కుదరట్లేదు ఈ మధ్య సినిమాలకి వెళ్ళడానికి. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు సినిమాలకి, థియేటర్లకి మనం పుష్ చేయడం. ఇదివరకు ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఇదివరకు ఉన్న సినిమాటిక్ ఫుల్ కానీ ఇప్పుడు ఉండట్లేదు. నాకైతే పర్సనల్గా లేదు సినిమాకి వెళ్ళాలని. కాకపోతే ఈరోజు బోర్ కొడుతుంది కాబట్టి, టైం ఎందుకు ఇంట్లో కూర్చున్న బోరింగ్ ఫీలింగ్గా ఉంటుంది కాబట్టి సినిమాకి వెళ్తే కొంచెం కాకపోతే కొంచెం రిలాక్సేషన్ ఉంటుందనే ఉద్దేశంలో సినిమాకి వెళ్తున్నాను తప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని తీసుకొద్దాం అని చెప్పి ఏళ్ళకి పోస్ట్పోన్ చేసి వెళ్ళిపోతున్నారు చాలా సినిమాలు. ఈ వేసంగాల్లో ఒక సినిమా కూడా లేదు. ఒకటంటే మన తెలుగు స్టార్ పెద్ద హీరో సినిమా ఒక్కటి కూడా లేదు. ఇదివరకు వేసంగాలం అంటేనే బోల్డ్ అన్న సినిమాలు ఉండి కలకల్లా ఆడిపోతూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అసలుకి ఏం ఉండట్లేదు. ఎందుకని ఎవరిని క్వశ్చన్ చేసినా ఏమంటారంటే బడ్జెట్ అంటారు, లేకపోతే పాన్ ఇండియన్ అపీల్ అంటారు తప్ప ఇంకొక కారణం చెప్పడానికి లేదు. అదొక సాకు దొరికింది వాళ్ళకి. పాన్ ఇండియన్ అపీల్ అంటే ఓకే రైట్, పాన్ ఇండియన్ అపీల్ ఉంది. కాకపోతే ఏంటంటే ఏళ్ళకేళ్ళు పోస్ట్పోన్ చేస్తే ఏళ్ళకేళ్ళు షూటింగ్ చేస్తే అటు ప్రొడ్యూసర్కి డబ్బులు బొక్క, ఇటు జనాలకు కూడా ఇంట్రెస్ట్ రాదు. ఇక రాబోయే కాలంలో కూడా ఇలాగే ఉంటే తప్ప సినిమాలు ఇంకా థియేటర్కి వెళ్ళి సూచనలు చాలా తగ్గిపోతాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా లాస్ అయిపోతారని నా అభిప్రాయం. ఇప్పటికే చాలా లాసెస్ ఫేస్ చేస్తున్నారు. అందుకే రిలీజెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే గమనించండి. అయితే కారా సినిమా గురించి నాకేం తెలియదు. ట్రైలరు చిన్న బిట్ చూసాను అంతే నేను. దానికి అసలు ఆ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయం కూడా నాకు తెలియదు. రివ్యూలో చూసిన పరంగా ఒక థీఫ్ స్టోరీ అని చెప్పారు. 2-3 రివ్యూస్ చూసాను తెలుగు రివ్యూవర్స్వి. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మన సినిమా చూస్తే కానీ తెలియదు. కాబట్టి నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్ కూడా కాదు, ఒక టైం పాస్ కోసం మాత్రమే వెళ్తున్నాను సినిమాకి. నాన్ ఎక్స్పెక్టేషన్స్ అంత మ్యాటర్ కాదు, జస్ట్ ఓన్లీ ఫర్ టైం పాస్ కోసం మాత్రమే వెళ్తున్నాను. చూద్దాం ఈ సినిమా ఏమైనా ఇంప్రెస్ చేస్తుందేమో. మ్యాక్సిమం ధనుష్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సినిమా బాగున్నా బాగోపోయినా అంతవరకు నేను గ్యారంటీగా నమ్ముతాను. సినిమా ఎలా ఉంటుంది ఏంటన్నది మాత్రం సార్ చూసిన తర్వాత తెలుసుకోవాలి. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది కాకినాడలో. మీది ఏ స్టేటో మెన్షన్ చేయండి, ఏ స్టేటో కామెంట్ చేయండి. అలాగే మీ దగ్గర ఎంత ఉందో కూడా కామెంట్ చేయండి. కాకపోతే ఏంటంటే బండి మీద వెళ్ళడం వల్ల కొంచెం గాలి వేస్తుంది, ఫ్రీగా ఉంది. నాకైతే ఈ సినిమా బాగుంటుందేమో అన్న ఫీలింగ్ ఉంది. కాకపోతే కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ అందరూ చెప్పారు కాబట్టి వాటిలన్నింటినీ పక్కన పెట్టేసి చూడడానికి ట్రై చేస్తాను. సార్ చూద్దాం, B-rolls అన్నీ వేసిన తర్వాత సినిమా ఎలా అనిపించిందో అని మాట్లాడదాం. ఇప్పుడు నేను చెప్పిన దానికి తగ్గట్టు మగజర్ విట్నెస్ ఎవిడెన్స్ వీటన్నిటిని మార్చేయండి, సరేనా? రైట్ సార్, బయలుదేరండి. డబ్బులు ఫైనల్లీ ఇప్పుడే సినిమా చూసి రావడం అయితే జరిగింది. ధనుష్ గారి కారా సినిమా నాకైతే చాలా డిసప్పాయింటెడ్ అనే చెప్పలేను, ఇంప్రెస్డ్ అనే చెప్పలేను. రాబరీ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్రెస్ చేసినాయి, కానీ మెజారిటీ పోర్షన్స్లో సెకండ్ హాఫ్ నుంచి కొన్ని పోర్షన్స్లో అన్సాటిస్ఫైడ్ రైటింగ్ వల్ల దేనివల్ల తెలీదు క్లమ్జీగా అయిపోయింది. అటు ధనుష్ క్యారెక్టర్కి స్టిక్ అవ్వాలా, లేకపోతే వాళ్ళు చెప్పిన పాయింట్కి స్టిక్ అవ్వాలా అంటే వాళ్ళే ఒక పాయింట్కి స్టిక్ అవ్వలేదు. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ఏదైతే కన్వే చేయాలనుకున్నారో ఆ కాప్ అండ్ థీమ్ని సరిగ్గా కన్వే చేయలేకపోయారు అనిపించింది. లాస్ట్లో మెసేజ్ అంటే ఈ తమిళలో ఎప్పుడైతే మెసేజ్ అనే ఫ్యాక్టర్ మానేస్తారో వాళ్ళ సినిమాలు ఫార్ బెటర్ ఉంటాయి. ఇలా చెప్తాను, వేరేలా అనుకోకండి. చాలా రియలిస్టిక్గా తీశారు ఫస్ట్ హాఫ్ మాత్రం. నన్ను అయితే పర్లేదు, కొంచెం మరీ గొప్పగా లేదు, అలానే మరీ చెత్తగా కూడా లేదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. నాకైతే సాటిస్ఫై అవ్వలేదు కారా సినిమా చూసి. సరే అయితే మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్తో కలుద్దాం. బాయ్.